ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉషా. నమస్తే రాధా. సో ఉషా, పిల్లలకి ఏ అవసరాలు కావాలన్నా అది తల్లిదండ్రులు మాత్రమే తీర్చగలరు. మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పకముందే ఆకలి కానీ, నిద్ర కానీ, బట్టలు కానీ ఏవైనా ఇస్తూ ఉంటాం. అదంతా ఒకెత్తైతే ఒక 13 ఏళ్ళు వచ్చాయి అంటే వాళ్ళు అప్పటికప్పుడే టీనేజ్లో స్టార్ట్ అయ్యే ఏజ్. 13 ఏళ్ళు దాటిన పిల్లలకి, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పేరెంట్స్ ఎలాంటి నీడ్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటాం. మామూలుగా అంటారు కదా, ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట వాళ్ళ కోసం పడతారు అని. ఇప్పుడు జనరేషన్ అది దాటిపోయింది, అది మన జనరేషన్ రాదా. ఎందుకు మొన్న కూడా విన్నా, ఒక అమ్మాయి అదే ఇలాగే చెప్తుంది. మా ఇంట్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు ఉండరు ఇంట్లో, కనీసం ఏంటి అని అడగరు. సో ఆ టైంలో ఎవరో ఒకరు ఎమోషనల్ గా ఉంటే 9th క్లాస్ అమ్మాయి, అది ఓకే, నేను కాదనట్లేదు. ఇంట్లో బాగా చూసుకొని ప్రేమించి ప్యాంపర్ చేసి కావాల్సినన్ని కొనించే పిల్లలు కూడా నేను, బికాస్ ఖచ్చితంగా దే ఆర్ గెటింగ్ ఇన్ టు డ్రగ్స్ అండ్ దేర్ ఏం పోయే కాలం. ప్రేమిచ్చి అన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చినా సరే. సో 13+ లో అంటే ఇప్పుడు జెన్జీస్కి వచ్చేసాం మనం. పేరెంటింగ్ లో అంటే దేర్ ఆర్ లైక్, నువ్వు అడిగా 3-4 థింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, టూ మచ్ ఆఫ్ అర్థం చేసుకోవడం. వాళ్ళు ఏదైనా కింద పడితే వాళ్ళే లెగుస్తారు. నో, వాళ్ళకి లెక్చర్ ఇస్తారు మన వాళ్ళు. ఎస్పెషల్లీ హాఫ్ ఇండియన్ హాఫ్ అమెరికన్ లో అరుస్తారు ఏదన్నా తల్లిదండ్రులకి. అది కామన్. అంటే పిల్లలకి అంటే వద్దన్నా కాదన్నా నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నా అరుస్తాను. బట్ కాకపోతే వీళ్ళు ఇతరత్ర వాటికి వెళ్లకుండా మనం కూడా మార్చుకోవాల్సిన సందర్భాలు ఏంటంటే, ఫస్ట్ మనం ఒక లెక్చర్ లాగా కాకుండా ఒక కన్సల్టెంట్ గా, అంటే దాన్ని ఏదో పక్కనాడి మీద రుద్ది నువ్వు కల్చర్ ని చెప్పాలి, పూజలు పునస్కారాలు. వాడికి హాబీస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడేం చేద్దాం అనుకుంటున్నాడు అనే దానికి కూడా స్పేస్ ఇవ్వాలి. ఇస్తూనే కొన్ని బౌండరీస్ పెట్టాలి. హౌస్ రూల్స్ అని, యుఎస్ లో మనకి హౌస్ రూల్స్ అని ఉంటాయి. సో యూ హ్యావ్ యువర్ ఫ్రీడమ్, బట్ కానీ ఇంట్లో మాత్రం నువ్వు ఇలానే ఉంటేనే నీకు ఇక్కడ మనుగడ ఉంటుంది అని. ఇంకోటి బిగ్గెస్ట్ ఫ్లో నేను చూసింది ఇండియన్ పేరెంట్స్ లో, ఎస్పెషల్లీ టీనేజ్ లో, మనకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కానీ కిందకి 29 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా అమ్మ బాబులు, అఫ్ కోర్స్ నేను డబ్బులు తీసుకుంటాను, అది వేరే విషయం. డబ్బులు తీసుకోవడం వేరు, కంప్లీట్ గా పేరెంట్స్ మీద ఆధారపడి. మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లైక్ 6-7 years నుంచి ఒక 10 రూపీస్ ఇచ్చి అందులోనే నూనె, బియ్యము, పప్పు అన్ని తీసుకురమ్మనే వాళ్ళు. అసలు 10 రూపాయలు, ఇట్ వాజ్ లైక్ ఐ యూస్ టు క్యాలిక్యులేట్. ఓకే, అప్పట్లో 6-7 years కి ఓకే 2 రూపీస్కి ఇది, 3 రూపీస్కి ఇది అని క్యాలిక్యులేట్ చేస్తే ఇచ్చింది. సో షీ టాట్ మీ. ఒక రోజు నేను పావలా పెట్టి కొనేసుకుంటే చచ్చట్టు కొట్టింది. ఏం చూస్తుందిలే అమ్మ, పావలా పెట్టి కొనుక్కుందామని. సో ద ఫినాన్షియల్ లిటరసీ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. నేను అందుకే ప్రతిదీ లెక్కలు ఉంటాయి. మై విజన్ కానీ, నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ₹1 ఎదుటోడి దగ్గర తీసుకోకుండా అట్లీస్ట్ ఐ క్రియేటెడ్ మై లైఫ్. 9 years బ్యాక్ ఇల్లు కొనుక్కున్నానంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఫైనాన్షియల్ లిటరసీ వెన్ యూ డోంట్, చిన్నప్పటి నుంచి నువ్వు టీచ్ చేయలేదు, సరే వదిలే. టీనేజ్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళకి డబ్బులు డ్రగ్స్కో లేకపోతే ఇంకోటో వెళ్తున్నారంటే అబండెన్స్ ఆఫ్ మనీ ఇస్తున్నారు. రెస్పాన్సిబిలిటీగా క్రియేట్ చేయట్లా. ఇంట్లో ఉండే ఎన్వైరన్మెంట్, ప్రేమ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే నువ్వు టీనేజ్ పిల్లాడికి వెన్ యూ ఎడ్యుకేట్ ఫైనాన్షియల్ గా లిటరసీ, వాడు ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనో, లేకపోతే నీకు ఈ టాలెంట్ లేదు రాబాయ్, నువ్వు ఈ టాలెంట్ పెంచుకుంటే ఈ ఎబిలిటీతో నువ్వు ఈ పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి అని బయటే కాదు ఇంట్లోనే నేర్పించండి మీరు. ఇంట్లో వాడికి బేసిక్ సరుకులు కొనటమో లేకపోతే గ్రాసరీస్, ఊరికే మీరు బయటకు వెళ్తే స్విగ్గీలో ₹250, ₹550, ₹1000 పెట్టి ఆర్డర్లు పెట్టుకోవడం నేర్పించక్కర్లా. ఆ ₹1000 ఇంట్లో ఏ పని చేస్తే వస్తుంది. అలా మీరు కనుక చేయగలిగితే బాధ్యత, మెయిన్ బాధ్యత రహితంగా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెంటార్షిప్ ఈజ్ డిఫరెంట్. అంటే పేరెంట్స్ కొంచెం ఎదిగారు అంటే మరీ రుద్దకుండా మెంటార్ చేయడానికి, బట్ కన్సల్టెంట్ గా ఉండండి మీ కిడ్స్ కి. బికాస్ వాళ్ళ గ్రోత్, చాలా మంది ఏంటంటే ట్రెడిషన్స్ ఇవి, రూల్స్ ఇవి అని రుద్దుతున్నారు. అవును, ఓకే, రుద్దటంలో ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకున్నారు, మాకు చాలా ఎక్కువ తెలుసు, మా గ్రోత్ కి వీళ్ళు హిండర్ అవుతున్నారు, మమ్మల్ని అర్థం చేసుకోలేదు, మమ్మల్ని ఎక్స్ప్లోర్ అవ్వనివ్వట్లేదు అని. సో డెఫినెట్ గా బాధ్యతగా వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్, ఎంబీబీఎస్, బీటెక్ లేకపోతే వాట్ ఎవర్, బట్
యాజ్ అ పర్సన్ గా చాలా మంది మనకు కూడా స్పోర్ట్స్కి వెళ్తున్నారు, ఈ మధ్య పిల్లల్ని చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు, సంగీతంలోనూ చాలా రాణిస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఈజీ. నీ బిడ్డకి వాడి లోపల ఇన్హెరెంట్ టాలెంట్ ఏంటి అనేది ఆ టీనేజ్ నుంచి స్ప్రౌట్ అవుతుంది. ఆ బీజాలు కొంచెం కొంచెం స్ప్రౌట్ అయ్యి మొక్కలు అయ్యే ఏజ్ అనమాట. అప్పుడు మనం నర్చర్ చేయాలి. కన్సల్టెంట్ అని నేను ఎందుకన్నానంటే అందరూ జాబులు చేస్తున్నారు కాబట్టి, కన్సల్టెంట్ అనేవాడు నీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగితే క్లయింట్ ఆ ప్రాజెక్ట్ వరకు నువ్వు వాడిని హ్యాండిల్ చేస్తావు. ఆ తర్వాత నువ్వు ఊరికి విసికించవు, ఇంకేమైనా సర్వీసులు కావాలా ఇంకేమైనా సర్వీసులు కావాలా అని. సో యూ నీడ్ టు నర్చర్ యువర్ కిడ్ లైక్ కన్సల్టెంట్. వాడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దాన్ని నువ్వు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తా సపోర్ట్ చేయాలి. ఓకే, అండ్ ట్రెడిషనల్ గాను వాల్యూస్ నేర్పిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ లైక్ బిగ్గెస్ట్ థింగ్, నేను ఇది మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ దే నీడ్ టు రియలీ టాక్ సెన్సిటివ్ థింగ్స్ లైక్ డేటింగ్, ఫిజికల్ ఇంటిమసీ, హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్. ఇది చాలా కష్టతరమైన మాట్లాడగలగాలి. అండ్ అమ్మాయిలు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్, అబ్బాయిలన్నా కొద్దో గొప్ప ఆ ఫ్రెండ్స్ తో ఈ ఫ్రెండ్స్ తో మాట్లాడితే తల్లులు చెవిని పడి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ అమ్మాయిల విషయంలో రాదా నేను చాలా చూస్తున్నాను. అసలు వాళ్ళ శరీరాన్ని కానీ చాలా విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు అండ్ పేరెంట్స్ డోంట్ నో అబౌట్ ఇట్. అండ్ నేను తల్లిలా ఉండాలి తండ్రిలా ఉండాలని చెప్పను, బికాస్ ఎయిదర్ పీపుల్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆ పొజిషన్ తీసుకోవచ్చు, ఆ అమ్మాయికి ఎవరు క్లోజ్ గా ఉంటే. సో చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉంది, ఇప్పుడు ఇంకోళ్ళతో వెళ్ళి మాట్లాడుతుంది అన్నప్పుడు ఫ్రెండ్స్ అనుకోని ఫ్రెండ్ జోన్ చేసి తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండి వాళ్ళు వెళ్ళి పిల్లలు ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు వచ్చేస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి, నేను చూస్తున్నాను. ఐ కాంట్ టెల్ యూ సర్టన్ థింగ్స్, బట్ అలాంటి సందర్భాలు తెచ్చుకోకుండా అమ్మాయి శరీరం చాలా ఇంపార్టెంట్. మన బిడ్డ కదా, 14-15 ఏళ్ళకి శరీరం అలా అయిపోతే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పాప పరిస్థితి ఏంటి? సో ఆడపిల్లని కల్లా తల్లిదండ్రులు ఓపెన్ గా అంటే ఇది మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ టు హ్యావ్ దట్. మన సొంత బిడ్డతో మనం అలాగా మాట్లాడే కల్చర్ లో మనం లేము. ఆ బిడ్డ కూడా మన దగ్గరకు వచ్చి అంత ఈజీగా చెప్తుందా అనే స్థితిలో కూడా ఆ బిడ్డకి మనం క్రియేట్ చేయాలి. లేకపోతే ఇలా కౌన్సిలర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఆ కల్చర్ లో షాక్ లో ఉన్నాం మనం. మన పర్సనల్ మన అమ్మాయి ఎవరితో ఉందా అనేది కౌన్సిలర్ కి చెప్పడం ఏంటి? సొసైటీలో చూసే వాళ్ళు ఎలా అనుకుంటారు? నా కూతురికి ఏమన్నా ఉందా అనుకుంటారా, పిచ్చా అనుకుంటారా, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారా అనే సొసైటికల్ కండిషన్ లో ఉన్న తల్లిదండ్రులు అలాంటివి రాకూడదంటే అమ్మాయితో మాట్లాడగలగాలి. అమ్మాయి ఎవరన్నా నిన్ను ఇష్టపడుతున్నారా లేకపోతే టచ్ చేస్తున్నారా, అసలు ఏంటి నీ పర్సనల్ లైఫ్ ఆఫ్ అ టీనేజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాదా ఇది రాసుకో, అండర్లైన్. మనం చదువు, ఆటలు, ఫ్రెండ్స్, పార్టీస్ అనుకొని పిచ్చి అపోహలు బతుకుతున్నారు ఈ తల్లిదండ్రులు. నాకు అర్థం కాని విషయం, ఏం అర్థం కావట్లేదు మీకు. నేను ఒక టీనేజర్ ని నేను కౌన్సిల్ చేయడానికి వెళ్ళాను. అబ్బాయి చెప్తున్నాడు, అక్క నీకు తెలుసా ఎన్ని జరుగుతున్నాయని. వాళ్ళ మదర్ ఎంత బాధపడుతున్నారంటే ఆవిడకి ఒక 20-30 మంది కొలీగ్స్, అరే మా పిల్లాడికి ఆవిడేదో కొంచెం చెప్పింది మీకు కూడా చెప్తాను. మా పిల్లలకి ఎందుకు? వాళ్ళు నేర్చుకుంటారు, కింద పడి నేర్చుకుంటారు. ఎప్పుడు నేర్చుకుంటారు రాదా? మీ టీనేజ్ లో ఒక శరీరానికి ఒక సుఖానికి నువ్వు అలవాటు పడిపోతే చదువు మీదకి వెళ్ళట్లేదు వాళ్ళ మనసు. చదువు మీదకి ఇప్పుడు కాకపోతే తర్వాత అస్సలు వెళ్ళదు. చదువు మీదకి వెళ్ళట్లేదు, ఫిజికల్ ఇంటిమసీ మీదకి వెళ్తుంది. దానివల్ల అపరాధాలు అండ్ వీళ్ళకున్న అవరోధాలు తొలగించేసుకొని వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా రోజు అదే పని కిందకి వెళ్ళి. సో ఈ సిచ్యువేషన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనం అయితే ఆపలేము, బట్ కానీ కట్టుదిట్టడి కూడా చేసిన తోసుకొని వెళ్ళిపోయే టీనేజర్స్ ఉన్నప్పుడు యు నీడ్ టు బీ సంబడి హూ కెన్ టాక్ అండ్ గైడ్ దెమ్. మనం చేయగలిగింది వాళ్ళకి గైడెన్సే. ఖచ్చితంగా ఆ గైడెన్స్ మనం కరెక్ట్ గా చేయగలిగితే మచ్చిగా చేసుకోవచ్చు. మన పిల్లలు కదా రాదా, మన కడుపులో పుట్టిన పిల్లలు. మనం ఎంత చక్కగా ఒక చిన్న పిల్లల్ని మచ్చిగా చేసుకున్నట్టు టీనేజ్ లో. అండ్ ఇంకో బిగ్గెస్ట్ థింగ్, అస్సలు గొడవ పడద్దు. అంటే గొడవ అంటే రియాక్ట్ అవుతారు పేరెంట్స్. ఎక్కడ వీళ్ళు ఎస్పెషల్ టీనేజ్ 13 to 16 years మధ్యలో అరుపులు, కేకలు, కొట్టుకోటాలు, కింద పడేటాలు, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళు చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అర్థం కాదు. ముందు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, డిప్రెషన్, సపరేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. అలాంటప్పుడు పేరెంట్స్ నేను చాలా ఇళ్లలో చూసాను, అరవటం, తిట్టడం, కొట్టడం వరకు వెళ్ళటం. వాళ్ళని ఏదో కట్టుదిట్టడి చేయాలి అని చెప్పి రూల్స్ అంటే ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పడం వల్ల గొడవలు పడే పరిస్థితుల్లో వీళ్ళ ఇళ్ల నుంచి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెండ్స్ తో ఎక్కువ క్లోజ్ అయ్యి ఆ రోజు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏడ్చి అలా తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో రియాక్ట్ వర్సెస్ రెస్పాండ్.
వాడు ఏం నీడ్ ఏంటి. ఎప్పుడైనా టీనేజర్ కి కావాల్సింది యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. వాడి నీడ్ ఏంటో తెలుసుకోవడం, ఆ నీడ్ కి తగ్గట్టు నెసెసిటీకి రెస్పాండ్ అవ్వడం కష్టం. బికాస్ టీనేజర్ తో పాటు మీరు టీనేజ్ తల్లిదండ్రులా ఇవాల్వ్ అవ్వాలి. వాడెంత పెయిన్ గోత్రూ అవుతున్నాడో నీకు తెలిసిన చొప్పున అది ఫార్మేటెడ్ కండిషనింగ్, నువ్వు పెరిగిన పద్ధతిని బట్టి ఇప్పుడు వాటి ట్రీట్ చేస్తే ఉండడు. కాబట్టి యు నీడ్ టు రెస్పాండ్. కష్టం, బస్ కష్ట సాధ్యం. కష్టమైనా మనం కనుక ప్రాక్టీస్ చేసే తల్లిదండ్రులుగా ఎప్పుడైతే నువ్వు వాడు రియాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ అవుతాడు, వాడు ఆలోచిస్తాడు ఆగి, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఐ నీడ్ టు కామ్ డౌన్ అండ్ ఆస్క్ నాకేం కావాలని. సో సావధానంగా మాట్లాడుకుంటే కంక్లూడ్ అయిపోతుంది. టోటల్ గా ఏమర్థమైంది అంటే ఈ నీడ్స్ అన్ని కావాలి అంటే ఫస్ట్ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. పిల్లలకి ఒక టైం మీరు తీసుకుంటేనే మనం పిల్లలకి ఏం కావాలో అవి చేయగలుగుతాం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరు హడావిడి అయిపోయి మాకు అంత టైం లేదని అనుకుంటున్నారు. కానీ టీనేజ్ 13 years దాటిన తర్వాత పిల్లల్ని మనం చాలా మనం కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దయచేసి పిల్లల కోసం టైం ఇవ్వండి. థ్యాంక్ యూ.